హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ మనకి 5 EMA కంటే కూడా కింద ఓపెన్ అయింది ఫస్ట్ క్యాండిల్. సో ఇది ఇక్కడ నుంచి కిందకి రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనుకుంటే యాక్చువల్గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది యాక్చువల్గా సపోర్ట్ జోన్ కంటే కూడా కింద ఓపెన్ అయింది. సో కింద ఓపెన్ అయ్యి ది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. లేదు ఇంతకంటే కింద రేంజ్ ఏది ఉంది అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ స్వింగ్ లో నుంచి ఈ స్వింగ్ లోకి మనం డ్రాక్ చేసుకుంటే యాక్చువల్గా అయితే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. యాక్చువల్గా ఇంతవరకు వస్తుంది అనుకున్నాం, కానీ ఇది జస్ట్ ఈ లెవెల్ కంటే కూడా కొంచెం పైనుంచే రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఇక్కడెక్కడా కూడా మనకి బుల్లిష్నెస్ చూపించలేదు. ఇక్కడెక్కడా కూడా ఈ క్యాండిల్లో కానీ ఎక్కడా కూడా బుల్లిష్నెస్ చూపించలేదు. ఇక్కడంతా కూడా బేరిష్గానే ఉంది. కానీ ఇక్కడ మాత్రం మనకి బుల్లిష్నెస్ చూపించింది. మార్నింగ్ నుంచి ఇంతవరకు అంటే దాదాపుగా 1.50 మినిట్స్ అంటే 2 గంటల పాటు సైడ్ వేస్లోనే ఉండిపోయింది. సో ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్ అని మనకి తెలుసు. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ అవర్ స్టాప్ లాస్ ఒక 38 to 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 48 to 50 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చింది. సో ఇది రెసిస్టెన్స్ జోన్ టచ్ అయిన తర్వాత వెంటనే ఇమీడియట్గా ఈ క్యాండిల్లోనే రివర్స్ ఎంట్రీ ఇచ్చేసింది, అంటే బేరిష్ ఎంట్రీ ఇచ్చేసింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే యాక్చువల్గా స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే ఉందండి. ఓకే, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 38 to 40 పాయింట్స్ స్టాప్ లాస్, 55 to 60 పాయింట్స్ టార్గెట్. ఇది కూడా హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ మనకి సపోర్ట్ జోన్ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చిందో ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా క్రాస్ చేసి ఈ క్యాండిల్ కిందకు వచ్చింది. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఫుల్ బేరిష్గా మారిపోయింది. మొత్తం ఇదంతా కూడా బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్లో బేరిష్గా మారిపోయింది. యాక్చువల్లీ ఈ క్యాండిల్లోనే మారింది. ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసేసింది ఇంకా బేరిష్ ట్రెండ్ అని. సో ఇది బేరిష్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేసినప్పుడు ఫస్ట్ ప్రీవియస్గా మనం స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకున్నాము. సో దీని నెక్స్ట్ స్వింగ్కి వెళ్ళిపోవాలి మనం. అంటే ఇక్కడ నుంచి స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే 65 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఒక 80 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి. అంటే 15 మినిట్స్లో మనం ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం చూసుకుంటాము, 5 మినిట్స్లో ట్రేడ్ తీసుకుంటాము. ఇక్కడ యాక్చువల్గా బుల్లిష్ ట్రేడ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు మనం. కానీ ఇది స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే యాక్చువల్గా చాలా చిన్న స్వింగ్ ఉంది చూడండి, చాలా చిన్న ప్లేస్ ఉంది మూవ్ అవ్వడానికి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 55 to 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. కానీ ఒక 30 పాయింట్స్ మాత్రమే టార్గెట్ ఉంది. సో ఇది మనం తీసుకోము, దీన్ని మనం ట్రేడ్ కింద తీసుకోకూడదు. కానీ ఈ క్యాండిల్లో మనకి బేరిష్నెస్ వేసినప్పుడు మాత్రం మళ్ళీ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దీని అప్లో 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ జస్ట్ చిన్న రీట్రేస్మెంట్కి వెళ్ళి మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో మళ్ళీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే ఇది యాక్చువల్గా 15 మినిట్స్ మనకి 15 మినిట్స్లో స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఎగ్జాక్ట్గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. 42 పాయింట్స్ స్టాప్ లాస్, 50 to 60 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా వచ్చి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని కూడా టచ్ చేసింది. అంటే 120 పాయింట్స్ వరకు ఇచ్చింది. అప్రాక్సిమేట్లీ ఈ ట్రేడ్ అనేది మనకి 1:2 కూడా ఇచ్చింది. ఓకే, సో నిఫ్టీలో ఏం జరిగిందనేది చూద్దాము. నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, దెర్ ఇస్ నో ఎంట్రీ. సో అంటే ఇది కిందకి రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనుకుంటే యాక్చువల్గా అయితే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లోనే ఓపెన్ అయింది, సపోర్ట్ జోన్ లోనే ఉంది. సో మనం ఇక్కడ ఎటువంటి ఎంట్రీ తీసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ మాత్రం బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఇది రెసిస్టెన్స్ జోన్ లో ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ లో ఎగ్జాక్ట్ గా ఎంట్రీ కూడా రెసిస్టెన్స్ జోన్ లో ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోము. సో ఇది ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపుగా బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇది కూడా దాదాపుగా 2 గంటల పాటు మనకి కన్సాలిడేషన్ లో ఉండిపోయింది. ఇక్కడ లైట్ బేరిష్నెస్ ఇచ్చింది. యాక్చువల్గా ఇది బేరిష్ ట్రేడ్ కాదు, బేరిష్ ట్రేడ్ చూపించింది యాక్చువల్ గా. కానీ ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ
తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉందంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాము. మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే యాక్చువల్గా అయితే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 12 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 15 to 17 పాయింట్స్ టార్గెట్. ఈ ట్రేడ్ తీసుకుంటే ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ మనకి స్టాప్ లాస్ కొట్టేసింది. కానీ మనం బుల్లిష్ ట్రేడ్ మాత్రం తీసుకోము, ఎందుకు అంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సో రెసిస్టెన్స్ జోన్లో ఉన్నదాన్ని మనం ఎంట్రీ తీసుకోము. ఓకే, సో మళ్ళీ సెకండ్ టైం, ఫస్ట్ టైం ట్రై చేస్తుంది కానీ పైకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం కిందకు వస్తున్నప్పుడు మనకి ఈ క్యాండిల్లో బేరిష్నెస్ చూపించింది. సో ఈ బేరిష్నెస్ చూపించినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్, ఒక 20 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ హిట్ అయిందని చెప్పుకోవాలండి. మళ్ళీ ఇది కొద్దిగా పుల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దీని హైలో అంటే ఒక 16 to 17 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము అండ్ 15 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాము. ఇది వెళ్ళి స్టాప్ లాస్ కొట్టిందండి, చూసారు ఈ ట్రేడ్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టింది. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడ మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇదంతా కూడా బేరిష్గానే ఉంది. ఎందుకు బేరిష్ ఎంట్రీస్ కోసం చూస్తున్నాము అర్థమైంది కదండి మీకు. 15 మినిట్స్ ట్రెండ్ ఎలా ఉంది, ట్రెండ్ టోటల్లీ బేరిష్ ఉంది. సో చిన్న పుల్ బ్యాక్ వచ్చినా సరే మనం చూడవలసింది కేవలం బేరిష్ ఎంట్రీస్ కోసం మాత్రమే. 15 మినిట్స్లో ట్రెండ్ బేరిష్గా ఉంది. సో ఎప్పుడు కూడా మనం బుల్లిష్ ట్రేడ్స్ కోసం చూడకూడదు. కొద్దిగా పుల్ బ్యాక్ వెళ్ళిందా సెల్ ఆన్ రైజ్ అనమాట. పుల్ బ్యాక్ వెళ్ళింది, ఒక రెడ్ క్యాండిల్ వేసింది, సెల్ చేస్తారు. మళ్ళీ పుల్ బ్యాక్, రెడ్ క్యాండిల్, సెల్ చేస్తారు. మళ్ళీ పుల్ బ్యాక్ కొద్దిగా పైకి వెళ్ళింది, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్, మళ్ళీ సెల్లింగ్, అలా అనమాట. ఎందుకు అంటే 15 మినిట్స్లో మనకి ఆల్రెడీ బేరిష్ ట్రెండ్లో ఉంది మార్కెట్. ఓకేనండి, సో నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.